గురుస్వామి గారు అయ్యప్ప దీక్షలో ఉండగా మాల వేసుకున్న వాళ్ళు ఉదయం సాయంత్రం స్నానం చేయాలన్న కదా, మరి షాంపూలు సబ్బులు వాడవచ్చా? మనం తీసుకునేది బ్రహ్మచర్య దీక్ష కదా. స్వామివారు మనలో ఉన్నారు, శుభ్రంగా ఉండాలన్నారే కానీ సోకులు ఉండకూడదు. ఇప్పుడు షాంపూలు బదులు సోపు బదులు సున్ని పిండి వచ్చింది, లేదా పంచగవ్యంతో తయారు చేసినటువంటి ఆయుర్వేదిక్ కొన్ని వచ్చింది. అలాంటి వాటిని వాడండి, దుర్గంధం రాకుండా ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, మీ బట్టలు 4 రోజులు షాంపూలో సబ్బులో అవన్నీ పెట్టకపోతే దుర్గంధం వచ్చి మీరు వేసుకునేది మీకే కంపు కొడుతుంది. కాబట్టి ఈ పంచగవ్యంతో కూడినటువంటి వాటితో బట్టలు పిండుకోండి, మీ శరీరానికి కూడా పెట్టుకోండి, తప్పు లేదు. అందుకని షాంపూలు సబ్బులు వాడకూడదు, ఎందుకంటే అందులో ఈ కోడిగుడ్డు కానీ కొన్ని ఆల్కహాల్ కానీ మిస్ అవుతూ ఉంటుంది, కాబట్టి దాన్ని వాడకండి. గురుగారు, నేను ఇక్కడ మా సన్నిధానంలో మా దేవాలయంలో నేను ఇరుముడి కట్టుకొని మాల వేసుకొని ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళానండి. నేను శబరిమలకి వెళ్ళి దారిలో వస్తుండగా ఎక్కడన్నా మాల ఇప్పేయచ్చా అంటే తప్పు కదా. ఆ వనరక్షక దేవత మీ ఇంటి ముందర మీరు కొబ్బరికాయ కొట్టేస్తారు, స్వామి నేను వెళ్ళి వచ్చేంతవరకు చూసుకోండి అని చెప్పేసి. మీరేమో అయ్యప్పగా వెళ్ళారు, వచ్చేటప్పుడు బోడిగుండుగా వచ్చేస్తారు. నేను తిరుపతికి వెళ్ళాను బోడిగుండు కొట్టుకున్నానండి, ఇంకో చోటికి వెళ్ళాను బోడిగుండు కొట్టుకొని వచ్చానంటే కాదు. ఎక్కడ మాల వేస్తే, ఎక్కడ ఇరుముడి కడితే మళ్ళీ అక్కడే వచ్చి అఖండ జ్యోతిని చూసిన తర్వాత మాల ఇప్పాలి. దారంబడి మాల వేసి ఇప్పేస్తే ఆ యొక్క ఉపయోగం ఏంటి? కాబట్టి ఎక్కడ మాల వేసుకుంటే అక్కడే వచ్చి విరమణ చేయాలి.